హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 51 అండ్ 52 మ్యాచ్ రివ్యూ ఇవాళ మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే 51th మ్యాచ్. ఏ మ్యాచ్ భయ్యా? జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. నిన్న మనం ప్రివ్యూ కూడా చెప్పినాం, జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి కొంచెం విన్నింగ్ ఎడ్జ్ ఎక్కువ ఉంది, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి మనం ప్రివ్యూ కూడా చెప్పినాం. ఆ ప్రివ్యూ వీడియో మీరు చూడనట్టయితే బయోలో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి కావాల్సి ఉంటే. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఆల్మోస్ట్ 39 పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి, బెంగళూరు బుల్స్ కి 32 పాయింట్స్, ఆల్మోస్ట్ 7 పాయింట్స్ లీడ్ తో మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయింది భయ్య. మరి వాళ్ళ సమ్మరీ ఏంది, వాళ్ళ ప్లేయర్స్ ఎవరు మంచిగా ఆడారు అని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకుందాం. సమ్మరీ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 19 రేట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ బెంగళూరు బుల్స్ కి 21 రేట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్స్ అయితే బెంగళూరు బుల్స్ కి ఎక్కువనే భయ్య. కానీ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి ఓన్లీ 8 ట్యాకిల్స్ ఉంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 14 ట్యాకిల్స్ ఉన్నాయి భయ్య. చూసుకోండి, ఇక్కడనే లీడ్ పెరిగింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 2 ఉంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 4 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 1 ఉంటే వీళ్ళకి 2 పాయింట్స్ ఉన్నాయి. అండ్ సూపర్ రేట్ బెంగళూరు బుల్స్ చేసారు ఒకటి. అండ్ మరి ప్లేయర్స్ ఎవరు మంచిగా ఆడిరు భయ్యా, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అయితే చెప్పిన నేను, అర్జున్ దేశ్వాల్ జబర్దస్త్ ప్లేయర్ భయ్, మన ఇండియా నుంచి కూడా ఆడిండు కబడ్డీలో. అర్జున్ దేశ్వాల్ ఎన్ని రేట్ పాయింట్స్ చేసిండు అర్జున్ దేశ్వాల్ అని అంటే 19 రేట్ పాయింట్స్ చేసిండు తెలుసా. ఆల్మోస్ట్ మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి రేట్ పాయింట్స్ టోటల్ వచ్చేసి 19. ఇక్కడ అర్జున్ దేశ్వాల్ రేట్ పాయింట్స్ వచ్చేసి 19. అక్కడ అర్జున్ దేశ్వాల్ ఒకటే ఆడిండు బై జైపూర్ పింక్ ప్యాంథర్స్ లా. రేడింగ్ లో మాత్రం 19 రేట్ పాయింట్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు బై. జబర్దస్త్ అర్జున్ దేశ్వాల్ వర్సెస్ బెంగళూరు బుల్స్ అయింది నిన్న మ్యాచ్ తెలుసా. జబర్దస్త్ ఆడిండు మ్యాచ్ అర్జున్ దేశ్వాల్. అండ్ మిగతా వాళ్ళు ఎవరు ఆడిర్రు, లక్కీ శర్మ 6 టాకిల్స్ పాయింట్స్ చేసిండు మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి. అంటే ఆయన కూడా న్యూ ప్లేయర్, డెప్యూటెడ్ ప్లేయర్, జబర్దస్త్ ఆడిండు. అండ్ రేజా కూడా 3 టాకిల్స్ పాయింట్స్ చేసిండు మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి. జబర్దస్త్ ఆడిండు కాబట్టి మనకు టీం మొత్తం మంచిగా ఆడింది. రేడింగ్ కానీ టాకిల్స్ కానీ మంచిగా చేసారు కాబట్టి మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విజయం అందుకుంది. బట్ బెంగళూరు బుల్స్ లో మైనస్ ఏంది, ఎర్రర్స్ ఏంది, ఒకసారి వాళ్ళు ఎవరు మంచిగా ఆడారు అని చెప్పేసి మాట్లాడుకుంటే అజింక్య పవర్ అయితే మంచిగా ఆడిండు భయ్. ఎందుకంటే ఇక్కడ అజింక్య పవర్ ఒక్కడే పోరాడిండు జైపూర్ పింక్ ప్యాంథర్స్ తోని. అజింక్య పవర్ ఒకటే పోరాడిండు. ఈ మ్యాచ్ లో అయితే పర్దీప్ నర్వాల్ ఆడలేడు. పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్మెంట్ తో ఉంటారు పర్దీప్ నర్వాల్ ఈ మ్యాచ్ ఆడనందుకు. కానీ నాకేమనిపిస్తుంది అంటే పర్దీప్ నర్వాల్ ఆడందే కొంచెం బెటర్. ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో అంత ఆడట్లేడు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినారంటే పర్దీప్ నర్వాల్ ఎలాంటి ప్లేయరో మనకు అందరికి తెలుసు. అండ్ ఈ మ్యాచ్ లో అయితే అజింక్య పవర్ అయితే ఒక్కడే మంచిగా ఆడిండు. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే అంతేం లేదు, 2 పాయింట్లు చేసారు మాత్రం అంతే. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ నిజంగా భయ్యా తోపులు. కంగ్రాచులేషన్ టు జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ మంచిగా ఆడి మంచిగా గెలవాలని చెప్పేసి మనం అనుకుందాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే భయ్యా అసలు దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పునేరి పల్టన్. పునేరి పల్టన్ కి దబాంగ్ ఢిల్లీ కేసీ పోటీ ఇస్తుందా అని ఎవరు ఊహించరు. ఎందుకంటే కబడ్డీ ఈజ్ ఏ ఫన్నీ గేమ్ భయ్య. క్రికెట్ ఎట్లా ఫన్నీ గేమ్, కబడ్డీ కూడా ఫన్నీ గేమ్. లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేం. అలాంటిది పునేరి పల్టన్ ఫస్ట్ నుంచి లీడ్ లో ఉన్న లాస్ట్కి వచ్చేసరికి డ్రా అయింది భయ్య. మ్యాచ్ డ్రా అవుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు డ్రా అయ్యే మ్యాచ్లు అయితే నిజంగా వాళ్ళు లైవ్ లో చూసినట్టయితే అసలు చీరలో కూర్చోరు వాళ్ళు. అట్లా ఉంటుంది తెలుసా మ్యాచ్. మనం ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం కదా, సమ్మరీ గురించి కానీ ప్లేయర్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పునేరి పల్టన్ సమ్మరీ కనుక మనం చూసుకుంటే భయ్య అసలు పునేరి పల్టన్ 38 పాయింట్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ 38 పాయింట్స్. మ్యాచ్ అయితే డ్రా అయింది. అండ్ పునేరి పల్టన్ కి ఎన్ని రేట్ పాయింట్స్ ఉన్నాయి? 18 రేట్ పాయింట్స్ ఉన్నాయి. దబాంగ్ ఢిల్లీ కేసీకి ఎన్ని రేట్ పాయింట్స్ ఉన్నాయి? 24 రేట్ పాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 పాయింట్ లీడ్ దబాంగ్ ఢిల్లీ కేసీ ఉన్నది రేడింగ్ లో. కానీ టాకిల్స్ లో అయితే దబాంగ్ ఢిల్లీ కేసీకి ఓన్లీ 9 టాకిల్స్ పాయింట్స్ ఉంటే పునేరి పల్టన్ కి 13 టాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకు ఆల్అౌట్ పాయింట్స్ సేమ్ ఉన్నాయి. కాకపోతే ఎక్స్ట్రా పాయింట్లు మనకు పునేరి పల్టన్ 2 ఉంటే వీళ్ళకు 1 ఉన్నాయి భయ్య. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి 38 మ్యాచ్ అయితే డ్రా అయింది. మరి ఎవరు భయ్య పునేరి పల్టన్ నుంచి మంచిగా ఆడిరు, మన దబాంగ్ ఢిల్లీ కేసు నుంచి ఎవరు మంచిగా ఆడిరు అని అంటే పునేరి పల్టన్ నుంచి అయితే మోహిత్ గోయత్ కానీ, పంకజ్ మోహితే కానీ, గౌరవ్ కాట్రీ కానీ, అండ్ ఆశిష్ షిండే కానీ జబర్దస్త్ ఆడిరు తెలుసా. వీళ్ళు అంటే టీం మొత్తం మంచిగా ఆడతారు. పునేరి పల్టన్ ప్రతి మ్యాచ్ లో కూడా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మంచిగా ఆడతారు కాబట్టి వాళ్ళ లాస్ట్ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా జబర్దస్త్ ఆడారు. టీం మొత్తం కలిసి గట్టిగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి
మనకు 38 పాయింట్స్ అయితే వాళ్ళకు ఉన్నది. కానీ కొన్ని మిస్టేక్స్ చేసిరు భయ్య. పునేరి పల్టన్ లీడ్ లో ఉంది లాస్ట్ వరకు కూడా. వీళ్ళు కొన్ని డిఫెండింగ్ లో ఎర్రర్ చేసిరు కాబట్టి కొంచెం అది వాళ్ళు కూడా సేమ్ పాయింట్స్ సాధించుకొని మ్యాచ్ డ్రా అయింది. లేకపోతే పునేరి పల్టన్ ఈ మ్యాచ్ కూడా విన్ అవుతుంటే మనం ఎట్లయితే ప్రివ్యూలో చెప్పినామో పునేరి పల్టన్ కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి అదే జరుగుతుండే. కాకపోతే ఇక్కడ మ్యాచ్ డ్రా అయింది. అండ్ మనకు దబాంగ్ ఢిల్లీ కేసు నుంచి ఎవరు మంచిగా ఆడిర్రు అంటే ఆషు మాలిక్ 17 రేట్ పాయింట్స్ చేసిండు బై ఆషు మాలిక్. నిజంగా ప్రతి మ్యాచ్ లో కూడా జబర్దస్త్ ఆడుతుంది. నిజంగా కంగ్రాచులేషన్ చెప్పాలి మనకు ఆషు మాలిక్ కి మాత్రం నిజంగా. అండ్ ఆశీష్ మాలిక్ కూడా పర్లేదు మంచిగా ఆడిండు. పర్లేదు అని అంటే మంచిగా ఆడిండు అంతే. ఓన్లీ 2 పాయింట్లు మాత్రం వేసిండు. అండ్ కంగ్రాచులేషన్స్ టు పునేరి పల్టన్ అండ్ కంగ్రాచులేషన్ టు దబాంగ్ ఢిల్లీ కేసి. ఇద్దరు మంచిగా ఆడిర్రు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడి మంచిగా గెలవాలని చెప్పేసి మనం అనుకుందాం. అండ్ మళ్ళీ చెప్తున్నా భయ్య, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి భయ్య. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.